హలో, వెల్కమ్ టు టోటల్ కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 10th తర్వాత స్టూడెంట్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలో దాని గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో తల్లిదండ్రులకి మరియు స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 10th క్లాస్ అనేది ఒక స్టూడెంట్ జర్నీలో అతనికి ఫస్ట్ మైల్ స్టోన్ అండి. ఫస్ట్ మైల్ స్టోన్. సో దీని తర్వాత అతను ఏ స్టెప్ వేయాలనో అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే అతని యొక్క కెరీర్ అనేది డిసైడ్ చేయబడుతుంది. సో అందుకని ఇక్కడ మనం చాలా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించి మన పాత్ని ఎంచుకోవాలి. పేరెంట్స్ కూడా మా అబ్బాయి లేదా అమ్మాయికి మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయని ఎంపీసీలో జాయిన్ చేయించడం, సైన్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయని బయాలజీలో జాయిన్ చేయించడం, బైపీసీలో జాయిన్ చేయించడం, సోషల్లో మార్కులు ఎక్కువ వచ్చాయని సిఈసీలో జాయిన్ చేయించడం. సో ఇలాంటివి చేయకండి. ఫస్ట్ మీరు కొన్నిసార్లు లక్ వల్ల కూడా ఆ అబ్బాయికి మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు రావచ్చు, లేదా సైన్స్లో ఎక్కువ మార్కులు రావచ్చు, లేదా సోషల్ ఎక్కువ మార్కులు రావచ్చు. సో ఫస్ట్ మీరు స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని అడగండి, వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నది. వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అడగండి. వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయో అడగండి. వాళ్ళకి కూడా 10th వాళ్ళకి పూర్తిగా, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి పూర్తిగా బయట ప్రపంచం గురించి అవగాహన ఉండదు. సో అప్పుడు మీరు వాళ్ళకి 10th తర్వాత ఏమేమి అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ను అదేవిధంగా మీరు వాళ్ళకి డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు. మనకి ఏదైతే బెటర్ ఉంటుంది, నేను ఇది కావాలనుకుంటున్నా, అది కావాలనుకుంటున్నా. సో దానిపైన వాళ్ళు నెక్స్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది డిసైడ్ చేయండి. అంతేగాని మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయని ఎంపీసీలో వేయడం, సైన్స్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి అని బైపీసీలో వేయడం మానుకోండి. ఇది మీకు నేను ఇచ్చే మొదటి సలహా. సో ఇక్కడ మెయిన్గా వాళ్ళకి 4 డైరెక్షన్స్ ఉన్నాయండి. మెయిన్గా 4 డైరెక్షన్స్. ఒకటి సైన్స్ స్ట్రీమ్, 2 వొకేషనల్ అండ్ డిప్లొమా స్ట్రీమ్, 3rd కామర్స్ స్ట్రీమ్, 4th హ్యుమానిటీస్ స్ట్రీమ్. సో ఈ వీడియోలో ప్రధానంగా సైన్స్ స్ట్రీమ్ గురించి కవర్ చేశాను నేను. నెక్స్ట్ వీడియోస్లో మిగతా స్ట్రీమ్స్ గురించి కవర్ చేస్తాను. సైన్స్ స్ట్రీమ్లో టెక్నాలజీ, మెడిసిన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో ఈ 4 రంగాల్లో టెక్నాలజీ కానీ, వైద్య రంగం కానీ, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ చేయాలి, లేదు అంటే కొత్తది సృష్టించాలి, ఇలాంటివన్నిటికీ సైన్స్ స్ట్రీమ్. సో ఇందులో మెయిన్గా మీరు చూసే సబ్జెక్ట్స్ ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ. మనకు తెలిసిన విషయమే. ఇందులో ఉన్న ప్రధానంగా అందరు చూసేది ఆప్షన్స్ ఏంటి? ఇంజనీరింగ్ లేదా డాక్టర్, అంతే కదా. మనం బయట సమాజంలో ఇట్లనే ఉంటారు, మా అబ్బాయి ఇంజనీరింగ్ చేయించాలి లేదా ఎంబీబీఎస్ చేయించాలి. ఇది మనం సమాజంలో చూస్తుంటాం. సో వీళ్ళకి ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఆఫ్టర్ 12th అంటే ఇంటర్మీడియట్ వీళ్ళకి ఉండే ఎగ్జామ్స్ ఏంటి? జేఈఈ. సో ఇది ప్రధానంగా ఐఐటీస్లో జాయిన్ చేయించడానికి, ఐఐటీస్లో వాళ్ళు ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నీట్ అంటే మన కంట్రీలో ఎంబీబీఎస్ చేయడానికి ఎన్డీఏ, ఇది నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ CUET, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇదేంటంటే 10+2 తర్వాత ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి డిఫరెంట్ స్టేట్స్లో మంచి పాపులర్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకోవడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇప్పుడు ఇంజనీరింగ్ కెరీర్ పాత్ గురించి చూద్దాం. సో ఇంజనీరింగ్ కెరీర్ పాత్లో ఫస్ట్ స్టూడెంట్స్ చూస్ చేసుకునేది ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో అదర్ స్టేట్స్లో దీన్ని PCM అని కూడా అంటారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అని. సో వీళ్ళకి గల అవకాశాలు ఏంటి అంటే జనరల్గా స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. ఎర్లియర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఉంటుండే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో చాలా ఫ్లేవర్స్ వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చినాయి కంప్యూటర్ సైన్స్లో కూడా. అండ్ ఎలక్ట్రానిక్స్, ECE అంటారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అండ్ మెకానికల్ అండ్ సివిల్. సో కరెంట్ ట్రెండ్లో కంప్యూటర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన లైఫ్లోకి ఇప్పుడు వస్తున్నది. సో ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి మెయిన్గా ఇది ఆప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాని మిగతా బ్రాంచెస్ స్ట్రీమ్స్ తక్కువ అని కాదు. ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా హార్డ్వేర్ డిపెండెంట్. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎఫిషియన్స్గా పనిచేయాలన్నా, ఏది కానీ నీ సాఫ్ట్వేర్ ఎఫిషియెంట్గా పనిచేయాలంటే నీ హార్డ్వేర్ ఎఫిషియెంట్ ఉండాలి. హార్డ్వేర్ అంటే ఏంటి? నథింగ్ బట్ యువర్ ప్రాసెసర్స్. సో ఈ ప్రాసెసర్స్ ఏంటంటే
ఈ ప్రాసెసర్లో డిఫరెంట్ కొన్ని వేలు లక్షల్లో మాడ్యూల్స్ ఉంటాయి అన్నట్టు. మాడ్యూల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీరు నేర్చుకునేది ఏంటి? సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, డయోడ్స్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్లో ఇంకేం రకాలు ఉన్నాయి, ఇలాంటివి. సో ఆ ప్రాసెసర్ అనేది కొన్ని మిలియన్ ట్రాన్సిస్టర్లతోటి బిల్డ్ చేయబడి ఉంటుంది. సో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్లో నేర్చుకుంటారు అన్నట్టు. సో ఎలక్ట్రానిక్స్లో కూడా శాలరీస్ హైగా ఉంటాయి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మన జనరల్ లైఫ్లో, రోజువారీ జీవితంలో మనం చూసేవన్నీ మెకానికల్వే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్ లేదా మన కార్, ఇవన్నీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అట్లానే ఇప్పుడు ఏరోప్లేన్స్ ఉన్నాయి. ఏరోప్లేన్స్కి డిఫరెంట్ పార్ట్స్ కావాలి, అది కూడా మెకానికల్ ఇంజనీరింగే. సో మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క అప్లికేషన్స్ మన డే టు డే లైఫ్లో చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేసీబీ ఉంది ఇలా. అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఏంటి? సివిల్ ఇంజనీరింగ్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది చాలా ఎవాల్వ్ అయిపోయింది, రోజుకి ఎవాల్వ్ అవుతూనే ఉంది. సో పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, లైక్ అపర్ణ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు. సో అలాంటి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద బిల్డర్స్కి వర్క్ చేయడం లేదా గవర్నమెంట్ ఆపర్చునిటీస్, ఇవన్నీ సివిల్ ఇంజనీరింగ్లో ఉంటాం. జనరల్గా ఇంజనీరింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది కోర్ అన్నట్టు. మ్యాథమెటిక్స్ అనేది బాగా, మ్యాథమెటిక్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ కొంచెం షార్ప్ ఉండాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో కెరీర్ ఆప్షన్స్ మన ఐటీ కంపెనీస్, స్టార్టప్స్ కానీ, కంప్యూటర్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి లైక్ ఎన్విడియా, క్వాల్కామ్, మైక్రాన్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్. అండ్ మెకానికల్ వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. ఆటోమొబైల్ ఏది చూసుకున్నా టాటా మోటార్స్ కానీ, మహీంద్రా కానీ, ఇంకా చాలా. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఆప్షన్స్ ఎలాగో ఉన్నాయి, వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మెయిన్గా మనం చూసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి? జేఈఈ. సో ఇందులో మెయిన్స్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. సో జేఈఈ రాయడం వల్ల ఐఐటీలో సీట్ సాధించవచ్చు మన 12th తర్వాత, అంటే ఇంటర్మీడియట్ తర్వాత. ఎన్ఐటీసీలో సీట్ సాధించవచ్చు. అండ్ మనకు తెలుగు పీపుల్కి తెలిసింది ఎప్సెట్. సో దీని ద్వారా మన స్టేట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ సాధించవచ్చు ఇలా. సో ఇంజనీరింగ్ యొక్క పిక్చర్ ఇది. అండ్ ఎన్డీఏ అని కూడా ఒకటి ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని. సో 12th తర్వాత యూపీఎస్సీ వాళ్ళు ఎన్డీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎన్డీఏ ఎగ్జామ్ని ఎంపీసీ వాళ్ళు రాయొచ్చు, ఆర్ట్స్ వాళ్ళు లైక్ సిఈసీ వాళ్ళు కూడా రాయొచ్చు. ఒకవేళ సిఈసీ వాళ్ళు ఎస్సీఈసీ హెచ్ఈసీ వాళ్ళు అయితే జనరల్గా వాళ్ళు ఆర్మీలో ఆఫీసర్గా, ఎంట్రీ లెవెల్ ఆఫీసర్గా జాయిన్ అవుతారు. వాళ్ళకి డిగ్రీ కూడా వస్తుంది. సో ఎన్డీఏ ఏంటంటే బేసికల్గా డిగ్రీ కమ్ ఆఫీసర్ లెవెల్ ట్రైనింగ్ టైప్లో ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళ డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఆఫీసర్గా ఎంట్రీ అవుతారు అన్నట్టు. వాళ్ళకి అంత కావాల్సిన శిక్షణ అదంతా దొరుకుతుంది అన్నట్టు. సో ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. జనరల్గా నేవీ, ఎయిర్ ఫోర్స్లో అయితే వాళ్ళు జనరల్గా బీటెక్ వాళ్ళు, అక్కడ ఫిజిక్స్, మ్యాథ్స్ ఒక నీడ్ ఎక్కువ కాబట్టి జనరల్గా అక్కడ బీటెక్ డిగ్రీ దొరుకుతుంది. అండ్ ఆర్మీ లెవెల్ ఆఫీసర్స్కి బీఏ, బీఎస్సీ అలా. సో ఇట్లా త్రీ ఆర్మ్ ఫోర్సెస్లో మనం ఆఫీసర్ లెవెల్గా జాయిన్ కావచ్చు ఎన్డీఏ ద్వారా. ఇది ఎన్డీఏ ఎగ్జామ్. నెక్స్ట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో మనం ఎంపీసీ చేసినా, ఏది చేసినా, ఏ బ్రాంచ్ చేసినా ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇది రాసి మనం కావాల్సిన ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, మన స్టేట్లో కానీ వేరే స్టేట్స్లో కానీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో సీట్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం నేను పేరెంట్స్కి, స్టూడెంట్స్కి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, సపోజ్ మీ అబ్బాయి లేదా మీ అమ్మాయిని ఎంపీసీలో జాయిన్ చేయించాలని అనుకుంటున్నారు. సో మీ టౌన్లో మీది ఒక టౌన్ కావచ్చు, మీ టౌన్లో కొన్ని జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. సో మీరు చూసారు ఎంపీసీలో ఈ పలానా కాలేజీకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయని చూసారు. సో ఎక్కువ మార్కులు వచ్చినాయని మీరు డైరెక్ట్గా మీ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ కాలేజ్లో ఎంపీసీ జాయిన్ చేయించకండి. ఇది నా హంబుల్ సజెషన్. ఎందుకంటే మార్కులు రావడం అనేది ఆ స్టూడెంట్ యొక్క ప్రతిభ ఆధారంగా ఉంటుంది, అంతేగాని అందులో ఎక్కువ మార్కులు వచ్చేందులో మంచిగా చెప్తారని కాదు. సో మీరు ఒకవేళ ఎంపీసీ లేదా బైపీసీ చేయించాలనుకుంటే మీరు ఆ మీ టౌన్లో ఉండే జూనియర్ కాలేజెస్ని అనాలిసిస్ చేయండి. కొన్ని కాలేజెస్ మ్యాథ్స్ పరంగా బాగుంటాయి, కొన్ని కాలేజెస్ బయాలజీ, బైపీసీ పరంగా బాగుంటాయి. సో ఆ కాలేజీలో ఎంపీసీ జాయిన్ చేయించడం, లేదా వేరే కాలేజీలో మంచి బైపీసీ ఉంటే బైపీసీ జాయిన్ చేయించడం చేయండి. అంతేగాని ఒక కాలేజీలో ఎంపీసీలో ఎక్కువ మార్కులు వచ్చినాయని అలా జాయిన్ చేయించకండి. సో అతనికి ఒక్కరికి ఎక్కువ మార్కులు రావచ్చు, మిగతా వాళ్ళ పరిస్థితి వేరే రకంగా ఉండొచ్చు. సో ఇట్లా అనాలిసిస్ చేసుకొని మీ టౌన్లో మంచి జూనియర్ కాలేజెస్లో
మీ అబ్బాయిని ఎంపీసీ లేదా బైపీసీని జాయిన్ చేయించండి. ఇక్కడ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ ఎంపీసీలో జాయిన్ అయినాక బాధపడుతుంటారు. అరే మా అబ్బాయిని లేదా అమ్మాయిని బైపీసీలో చేయించేది ఉండే, వాళ్ళకి ఎంబీబీఎస్ అవకాశం ఉంటుండే, అనవసరంగా ఎంపీసీలో జాయిన్ చేయించిన అని బాధపడుతుంటారు. సో అందుకని నేను ఇంతకుముందు చెప్పినట్టు 10th తర్వాత మనం తీసుకునే డిసిషన్ చాలా పవర్ఫుల్ డిసిషన్, చాలా ఇంపార్టెంట్ డిసిషన్. సో తర్వాత బాధపడడం కంటే ఆలోచించి మనం చూజ్ చేసుకోవాలి. సో అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ నేను చెప్పదలుచుకున్నాను, కానీ ఇది చాలా చాలా తక్కువ మంది చేస్తారు. అయితే ఎంపీసీ జాయిన్ చేయించిన తర్వాత స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎంబీబీఎస్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తే, సో జనరల్గా బైపీసీ చేసి వాళ్ళకి వేరే డిగ్రీ అవకాశాలు ఉంటాయి, ఎంబీబీఎస్ కానీ మిగతా వేరే డిగ్రీస్ ఉంటాయి హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి. సో వాటిలో ఎంపీసీ స్టూడెంట్కి అవకాశాలు రావాలంటే వాళ్ళు కొన్ని కోర్సెస్కి బ్రిడ్జ్ కోర్సెస్ తోటి అవకాశం ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ అనే దాంట్లో బయాలజీ కవర్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కవర్ చేశారు కాబట్టి ఒక బయాలజీ సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. ఇంకొకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని ఉంటుంది. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో బయాలజీ సబ్జెక్ట్ని రిజిస్టర్ చేసుకొని విత్ ప్రాక్టికల్స్ చేస్తే వీళ్ళు ఎంబీబీఎస్ రాయడానికి అర్హత సాధిస్తారు. వితౌట్ ప్రాక్టికల్స్ వాళ్ళు ఎంబీబీఎస్ చదవడానికి అర్హత సాధించరు. సో వీళ్ళు బయాలజీ సబ్జెక్ట్ని అడిషనల్గా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్టర్ 10th తర్వాత డిసిషన్, ఆఫ్టర్ మనము ఇంటర్మీడియట్ కంటిన్యూ అవుతుండగా లేదా కంటిన్యూ అయిపోయిన తర్వాత కెరీర్ స్ట్రీమ్ని స్విచ్ చేయాలనుకుంటే ఇది ఒక ఆప్షన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్లో బయాలజీ సబ్జెక్ట్ని రిజిస్టర్ కావాలి, విత్ ప్రాక్టికల్స్ చేయాలి. కొన్ని రకాల హెల్త్ కేర్ డిగ్రీస్కి ప్రాక్టికల్స్ అవసరం ఉండదు, కాకపోతే బ్రిడ్జ్ కోర్స్ అవసరం ఉంటుంది. సో ఇలా ఓపెన్ స్కూలింగ్లో చేయడము, బ్రిడ్జ్ కోర్స్ చేయడం చాలా రేర్గా చేస్తుంటారు, కానీ ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని మీకు చెప్తున్నాను. సో ఈ ఆప్షన్ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మీకు చేస్తే ఇలా ఎవరైనా చేసి ఉంటే ఒకసారి వాళ్ళని అడిగి చూడండి ఇలా ఎలా చేయొచ్చు అనేది. అందుకనే మనం ఫస్టే జాగ్రత్త ఉండాలి. నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ కెరీర్ పాత్. సో దీన్ని చాలామంది బైపీసీ అంటారు లేదా బీపీసీ అంటారు, అదర్ స్టేట్లో పీసీపీ అని కూడా అంటారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. సో ప్రామినెంట్ కెరీర్స్ ఏంటి అంటే ఇక్కడ డాక్టర్, డెంటిస్ట్, ఫార్మసిస్ట్. ప్రామినెంట్ ఎగ్జామ్స్ ఏంటంటే తెలుగు స్టేట్లో ఎప్సెట్ అండ్ నీట్. సో నీట్ అనేది ఎంబీబీఎస్లో అర్హత, అంటే డిఫరెంట్ ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కోసం నీట్. బీ ఫామ్కి చేయాలంటే ఎప్సెట్ అలా. సో మనకి ఎంబీబీఎస్ గురించి తెలిసిందే, బైపీసీ తీసుకుంటారు, నీట్ రాస్తారు, దెన్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొందరికి ఎంత ట్రై చేసినా ఎంబీబీఎస్ సీట్ రాదు. సో వాళ్ళకి కూడా హెల్త్ కేర్ సెక్టార్లో ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫిజియోథెరపీ అని, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని, బీఎస్సీ నర్సింగ్ అని, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ అని, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని, ఇలా నంబర్ ఆఫ్ సైన్స్. ఇవి చాలా లిమిటెడ్ ఇక్కడ నేను చెప్పాను, బట్ మన స్టేట్లో ఉన్న లైక్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్స్కి వెళ్తే, లైక్ తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీలో మనం చూస్తే న్యూమరస్ కోర్సెస్ ఉన్నాయి ఈ హెల్త్ కేర్కి సంబంధించినవి. సో ఎంబీబీఎస్ ఆప్షనే కాకుండా వీళ్ళు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయొచ్చు, బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేయొచ్చు, బీఎస్సీ క్రిటికల్ కేర్, ఇలా న్యూమరస్ కోర్స్, బీఎస్సీ రేడియాలజీకి సంబంధించి అలా. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ కూడా ఉండాలి కదండి, టెస్ట్ చేయడానికి ల్యాబొరేటరీ ఉండాలి, ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి, ఎమర్జెన్సీ వస్తుంది, హాస్పిటల్కి ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి, వాళ్ళని అసిస్ట్ చేయడానికి కొంత క్రిటికల్ కేర్ ఇలాంటి టెక్నాలజీస్లో ఎక్స్పర్ట్ కావాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆపరేషన్ థియేటర్లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, నర్సింగ్ ఉంటుంది, ఇంపార్టెంట్, ఒక డాక్టరే కాదు కదా. సో మన హెల్త్ కేర్ సెక్టార్లో చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో ఎంబీబీఎస్ అనేది పాసిబుల్ కాని వాళ్ళు ఇలాంటి ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు సపోజ్ స్టూడెంట్కి బైపీసీ ఇంట్రెస్ట్ ఉంది, ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నాడు. సో మీరు స్టూడెంట్ని డిమోటివేట్ చేయకండి. సో అతనికి ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీలో జాయిన్ చేయించండి. ర్యాంక్ వస్తుందా, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఖర్చుతో కూడుకున్న పని, ఇలాంటివి మానుకోండి.
నా సజెషన్. ఇది కొంచెం హార్ష్గా అనిపించినా నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుంటే మీరు కొన్ని రోజులు కష్టపడుతుండొచ్చు. తర్వాత మీరు దాని యొక్క ప్రతిఫలాలని పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమనుకుంటారు, అరే ఎంబీబీఎస్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని అది ఇది అనుకుంటారు. సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోనండి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి. అది మీరు కొన్ని రోజులు కష్టపడండి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి. మీ అబ్బాయిని మంచి కాలేజీలలో ఎంబీబీఎస్ అంటే కన్వీనర్ కోటాలోనే వచ్చేటట్టు చూపించండి. అట్లా మోటివేట్ చేయండి. ఆ ఫీజు కోసం ఎడ్యుకేషన్ మీకు కేపబుల్ కాకుంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి. లేకుంటే మీకు దగ్గర సంబంధించిన వాళ్ళ దగ్గర తీసుకోండి, తప్పలేదు. సో వన్స్ ఆ ఎంబీబీఎస్ పట్టా వస్తే మీరు ఇవన్నీ బాధలు మర్చిపోతారు. అంతేగాని మీరు డిమోటివేట్ అవ్వండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సీట్ వస్తుందా రాదా ఫస్ట్ మీరు డిసైడ్ చేయకండి. ఒక ఇంటర్మీడియట్ తర్వాత మీరు సీట్ రాలేదనుకోండి, ఒక లాంగ్ టర్మ్ పంపించండి. కెరీర్లో ఒక లాంగ్ టర్మ్ ఒక్క ఇయర్ గ్యాప్ రావడం అనేది పెద్ద జీవన్మర సమస్య ఏం కాదు. ఒక ఇయర్ లాంగ్ టర్మ్ పంపించండి. నేను పంపించాలి అని చెప్తలేను, కానీ వాళ్ళని ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే సరిగ్గా మోటివేట్ చేసి అప్పుడే ర్యాంక్ తెప్పించుకునేటట్టు ట్రై చేయండి. లేదు కష్టపడ్డారు రాలేదు, లాంగ్ టర్మ్ పంపించండి. అదేం పెద్ద ప్రపంచ సమస్య కాదు అది. లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి కాదు 2 సార్లు లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కెరీర్లో 1-2 సంవత్సరాల గ్యాప్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో ఆ ఎంబీబీఎస్ పట్టా వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి. సో దయచేసి స్టూడెంట్కి బైపీసీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ చేయించండి. సో మెయిన్గా ఈ వీడియోలో నేను సైన్స్ రిలేటెడ్ స్ట్రీమ్స్ కవర్ చేశాను. మిగిలిన స్ట్రీమ్స్ నేను తర్వాత కవర్ చేస్తాను, నెక్స్ట్ పార్ట్స్లో కవర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.